సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విశాల్. ఇక్కడ చూసుకుంటే కనుక నేను మీకు 50 నుంచి 60K బడ్జెట్ లో ఒక మంచి పీసీ బిల్డ్ అయితే తీసుకొచ్చాను అనమాట. సో మీరు గేమింగ్ చేసిన, ఎడిటింగ్ చేసిన మిడ్ రేంజ్ కి అయితే మీకు సెట్ అయిపోతుంది అనమాట. సో ముందుగా మనం ప్రాసెసర్ చూసినట్టయితే i5 14 Gen ప్రాసెసర్ అయితే తీసుకున్నాం. 14400F ఇది వచ్చేసి మీకు 10 కోర్స్ అండ్ 16 థ్రెడ్స్ తో అయితే రన్ అవుతుంది అనమాట. సో ఎడిటింగ్ అయినా గేమింగ్ అయినా సింప్లీ చేసేస్తుంది మీకు ఇది. సో మీ గేమ్స్ అయినా మీ సాఫ్ట్వేర్స్ అయినా ఫాస్ట్ గా రన్ అవడం కోసం మనం SSD అయితే ప్రిఫర్ చేస్తాం అనమాట. సో చూసుకుంటే ఇక్కడ P3 ప్లస్ క్రూషియల్ నుంచి అయితే 500GB SSD అయితే తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ర్యామ్ చూసినట్టయితే కార్సర్ నుంచి అయితే తీసుకున్నాం అనమాట. ఇది కూడా వచ్చేసి DDR5 ర్యామ్ 5200 MHz తో అయితే రన్ అవుతుంది అనమాట. సో 16GB స్టిక్స్ ఒకటైతే తీసుకున్నాం. సో నెక్స్ట్ చూసుకుంటే మనం మదర్ బోర్డ్ గిగాబైట్ నుంచి అయితే తీసుకున్నాం అనమాట. B760M GAX మదర్ బోర్డ్ అయితే తీసుకున్నాం. సో ఇది వచ్చేసి బేసికలీ DDR5 మదర్ బోర్డ్ అనమాట. సో ఇంటెల్ చిప్సెట్ తో అయితే మనకు వస్తుంది. సో దీంట్లో మనకి ర్యామ్ స్లాట్స్ అయితే 2 అయితే ఉన్నాయి అనమాట. సో ఒక ర్యామ్ మనం వేసుకున్నాం కాబట్టి ఫ్యూచర్ ఇంకో ర్యామ్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవడం మనకు ఆప్షన్ అయితే ఉంది. సో గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే కనుక మనం కలర్ఫుల్ నుంచి అయితే తీసుకున్నాం అనమాట. సో RTX 3050 గ్రాఫిక్ కార్డ్ అయితే తీసుకున్నాం. ఇది వచ్చేసి 8GB వేరియంట్ అనమాట. సో కలర్ఫుల్ లో బ్యాటరీ X సిరీస్ అయితే మనం తీసుకున్నాం. ఎడిటింగ్ అయినా గేమింగ్ అయినా కూడా మిడ్ రేంజ్ లో అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది మీకు ఇది. సో నెక్స్ట్ పవర్ సప్లై చూసుకుంటే కనుక మనం MSI నుంచి అయితే తీసుకున్నాం అనమాట. సో మోడల్ నెంబర్ వచ్చేసి MEG A650BN అనమాట. ఇన్ కేస్ మీరు 40 సిరీస్ అప్గ్రేడ్ అవ్వాలన్నా కూడా ఈజీగా సపోర్ట్ చేస్తుంది పవర్ సప్లై మీకు. సో నెక్స్ట్ క్యాబినెట్ చూసుకుంటే కనుక మనం MSI నుంచి MAG 120 అయితే తీసుకున్నాం అనమాట. సో ఓవరాల్ గా బిల్డ్ చూసుకుంటే మనకి అరౌండ్ 50 to 60K అయితే పడుతుంది అనమాట. సో ఇలాంటి పీసెస్ మీరు బిల్డ్ చేయాలనుకుంటే విశాల్ పెరిఫెరల్స్ విశాల్ కాంప్యూటెక్ మన ఫ్రెండ్స్ స్టోర్స్ కూడా మీరు విజిట్ చేయొచ్చు. ఆల్స్ మీరు ఆన్లైన్ లో బిల్డ్ చేయాలనుకుంటే vishalperipherals.com అనే వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు బిల్డ్ చేయొచ్చు.